హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు బెల్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. బీటెక్ చేసిన అభ్యర్థులకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే ఫస్ట్‌గా ఓవర్‌వ్యూ చూస్తే జాబ్ రోల్ అంటే కంపెనీ నేమ్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి ట్రైనీ ఇంజినీర్ 1, ట్రైనీ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులకు అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. 119 పోస్టులు అయితే కేటాయించారు ఫ్రెండ్స్. సాలరీ చూసినట్టయితే 30,000-40,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ అయితే చేసి ఉండాలి. 4 ఇయర్స్ అయితే చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎంబీఏ ఫైనాన్స్ విత్ పాస్ క్లాస్ అని మెన్షన్ చేశారు. ఎంబీఏ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 28 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 29/12/2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 9/1/2026 రోజు అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి bell-india.inలో అప్లై చేసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి వేకెన్సీస్ గనుక చూసినట్టయితే పోస్ట్ నేమ్ వచ్చేసి ట్రైనీ ఇంజినీరింగ్ గ్రేడ్ 1 పోస్ట్‌లో ఎలక్ట్రానిక్స్‌లో 65 పోస్టులు కేటాయించారు ఫ్రెండ్స్. రిజర్వేషన్‌లో యూఆర్ వాళ్ళకి 30, ఓబీసీ వాళ్ళకి 20, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకు 4. కంప్యూటర్ సైన్స్‌లో 6 వేకెన్సీస్ అయితే కేటాయించారు ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 3 కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. మెకానికల్‌లో 37 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. యూఆర్‌లో 15, ఓబీసీ వాళ్ళకు 10, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 3 అయితే కేటాయించారు ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్‌లో 8 వేకెన్సీస్ కేటాయించారు ఫ్రెండ్స్. యూఆర్ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకి 1 కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. కెమికల్‌లో ఒక వేకెన్సీ కేటాయించారు. అది కూడా యూఆర్ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ట్రైనీ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్ట్‌కి ఫినాన్స్‌లో 2 వేకెన్సీస్ అయితే కేటాయించారు ఫ్రెండ్స్. ఎస్సీ వాళ్ళకి ఒక వేకెన్సీ కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం 119 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి ట్రైనీ ఇంజినీరింగ్ గ్రేడ్ 1 పోస్ట్‌కి క్వాలిఫికేషన్ చూసే ముందు ఫ్రెండ్స్, మీరు గనుక మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. 4 ఇయర్స్ కోర్స్ అయితే చేసి ఉండాలి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి నెక్స్ట్ ట్రైనీ ఆఫీసర్ చూసినట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఇన్ ఫినాన్స్ విత్ పాస్ అయితే సరిపోతుంది. ఎంబీఏలో ఫినాన్స్ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సాలరీ చూసినట్టయితే ట్రైనీ ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 చూసినట్టయితే 30,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ట్రైనీ ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 2కి 35,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ట్రైనీ ఇంజినీరింగ్ గ్రేడ్ 3 ఆఫీసర్‌కి 40,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏరియా అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10% అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 12,000 పర్ ఇయర్ టువర్డ్స్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం, అటైర్ అలవెన్స్, స్టిచింగ్ చార్జెస్, ఫుట్‌వేర్ అలవెన్సెస్ ఫ్రెండ్స్. ఇలా పర్సనల్ నీడ్స్ కోసం అయితే 12,000 పర్ ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఒకసారి ఏజ్ లిమిట్ గనుక చూసినట్టయితే మాక్సిమం ఏజ్ చూసినట్టయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 28 ఇయర్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇచ్చిన డేట్ ప్రకారం 01/0/2026 నాటికి 28 ఇయర్స్ అయితే క్రాస్ కావాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఓబీసీ వాళ్ళకి చూసినట్టయితే 3 ఇయర్స్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. మాక్సిమం వచ్చేసి 31 ఇయర్స్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. మాక్సిమం ఏజ్ వచ్చేసి 33 సంవత్సరాలు ఉండాలి అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి చూసినట్టయితే ఏజ్ రిలాక్సేషన్ 10 ఇయర్స్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ట్రైనీ ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1కి చూసినట్టయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి 150 రూపీస్ అయితే ఉంటుంది. ప్లస్ 18% జీఎస్టీ అయితే కట్టడం జరుగుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ పేమెంట్ ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు అయితే ఎలాంటి పేమెంట్ అయితే కట్టడం అవసరం లేదు అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 29 డిసెంబర్ 2025 నాడు ఆల్రెడీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 29 డిసెంబర్ స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి డెడ్‌లైన్ వచ్చేసి 9 జనవరి 2026 రోజు అయితే క్లోజ్ అవుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. రిటన్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది. 11 జనవరి 2026 నాడు అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఎలా అప్లై చేసుకోవాలి అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వవలసి ఉంటుంది. అందులో అడిగిన అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినాక మీరు అయితే ఎగ్జామినేషన్‌కి వెళ్ళవలసి ఉంటుంది. కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్‌లో మీకైతే మంచి మార్క్స్ అయితే మీరు మంచి స్కోర్ చేస్తే మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అయితే బెల్ రిక్రూట్‌మెంట్ అయితే బీటెక్ చేసిన అభ్యర్థుల కోసం అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హోప్‌ఫుల్‌గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.